హాయ్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు నా భోజనం, నా వంట చూస్తే మీరు అందరు నవ్వుతారు. నిజంగా నాకు ఈవేళ అస్సలు ఏమీ చేయాలనిపించలేదు. తర్వాత వెల్లుల్లి కారం తినాలనిపించింది. బాగా గుర్తొచ్చింది. కారం వేసుకుని తిని చాలా రోజులైంది. సరే ఈవేళ కారంతో తిందామన్న ఫీలింగ్ వచ్చి కొంచెం వెల్లుల్లిపాయలు రోట్లో వేసి చితక్కొట్టి, చూడండి ప్రాసెస్ అంతా. మామూలుగా కూరల్లో కారం చేసుకున్నాం కదా, ధనియాలు, ఆవాలు, జీలకర్ర అన్నీ అందులో వేసి దంచాం కదా, అదే కారాన్ని కొంచెం వెల్లుల్లిపాయలు వేసి ఎక్స్ట్రా టేస్ట్ అనమాట యాడ్ చేశాను. ఫ్లేవర్ యాడ్ చేసి అది రోట్లో దంచి వెల్లుల్లి కారం, దీనిలో కొంచెం తాలింపు కూడా వేసుకుంటారు. నూనె కలిపేసి తాలింపు వేసుకుంటారు. మనకి అలా ఎందుకు, మనకి ఇలాగే అలవాటు తినడం. కారం వెల్లుల్లిపాయలు వేసి కొట్టేసి దాన్ని అన్నంలో కలుపుకొని కొంచెం నెయ్యి వేసుకుని, ఉప్పు నెయ్యి వేసుకుని తినడం అలవాటు అనమాట, ఎప్పుడన్నా తినాలనిపించినప్పుడు. అందుకని ఆ ప్రాసెస్లో చేయడం మొదలుపెట్టాను. వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటూ ఉంటే చాలా బాగుందండి. హాయిగా అనిపించింది. బయట చలిగా ఉంది, వేడి అన్నం కారంగా అసలు అద్భుతంగా అనిపించింది. వెళ్ళిన భోజనం, కూరలు, పప్పు కూరలు, నాన్ వెజ్ అట్లన్నిటికంటే కూడా ఇదే చాలా బాగా అనిపించింది నాకు. అందులో ఒక అప్పడం వేసుకొని తింటే అది తిరిగిపోయిందనమాట. ఎందుకో రేపు ఎల్లుండి నుంచి కుంభమేళ అంటున్నారు, 13వ తారీఖు భోగి నుంచి. కుంభమేళాల్లో వాటిల్లో స్నానాలు చేసి అన్నీ చాలా పుణ్యమే. చాలామంది హడావుడిగా బయలుదేరుతుంటారు, కానీ ఆ జనాల్లో జాగ్రత్త అండి. అసలు ఎంత భయం వేస్తుందంటే, ఏదన్నా చిన్న హడావుడు ఉంటే చాలు, ఎందుకో మన వాళ్ళు కంగారు పడిపోయి వెళ్ళిపోతారు. ఏ పుణ్యం వచ్చేస్తుందని. నేనైతే నాస్తికురాలని ఏం కాదు, అలాగని మతస్థురాలని కూడా కాదు. నేను పక్కా హిందువుని, భగవంతుని పూర్తిగా నమ్ముతాను. కానీ ఆ జనాల్లో వైకుంఠ ఏకాదశి అని వెళ్ళి ఎంతమంది చనిపోయారో మనకు తెలుసు కదా. ఇదే కాదు, పూజలు, యాత్రలే కాదు, చిన్న షాపింగ్ మాల్ ఓపెనింగ్ అయినా వెళ్ళిపోతారు. ఒక హీరోయిన్ వస్తుందంటే వెళ్ళిపోతారు ఆవిడని చూసేయటానికి. ఒక హీరో వస్తున్నాడంటే గుంపులు ఎక్కడో షూటింగ్ అవుతుందంటే వెళ్ళిపోతారు జనాలు. ఎందుకు నాకు అర్థం కాదు అస్సలు. ఇప్పుడు ఈ కుంభమేళాకి ఎంతమంది వెళ్తున్నారు, ఏం జరుగుతుందో ఏంటని అదొక చాలా టెన్షన్గా ఉంది నాకైతే. పుష్కరాలని వెళ్ళారు 27 మంది. అదే ముహూర్తానికి ఫస్ట్ గోదావరిలో మేమే దిగాలి. ఎవరి కాళ్ళు అదే హడావుడి. గోదావరి ఏమన్నా చిన్నదా, చిన్న పాయ, ఎక్కడైనా చేయొచ్చు. అదే రేవులో చేయాలనే ఉంది. రాజమండ్రికి వెళ్ళి అదే ఘాట్లో చేయాలనే ఉంది. మొత్తం గోదావరి ఎక్కడ ప్రవహిస్తుందో అక్కడ ఎక్కడన్నా చేయొచ్చు. చిన్న ఊర్లలో నుంచి కూడా వెళ్తుంది, అక్కడ కూడా చేయొచ్చు. ఎందుకో జనాలు నాకు అర్థం కాదు. ఎందుకింత సినిమా హాల్ ఓపెనింగ్ అంటే వెళ్ళిపోతారు, షాపింగ్ మాల్ ఓపెనింగ్ అంటే వెళ్ళిపోతారు, గుళ్ళకి వెళ్ళిపోతారు. గుడి ఓపెనింగ్ అంటే కూడా వెళ్ళిపోతారు భక్తులు. వెళ్ళొద్దని అన్న కానీ చూసుకోవాలి కదా, మనకి జనాల్లో తొక్కిళ్ళు తప్పించుకునే కెపాసిటీ కూడా ఉండాలి మనకి. అది లేనప్పుడు వెళ్ళకూడదు. చాలా దారుణమైన విషయాలు ఇవన్నీ. నిజంగా ప్రాణం, జీవితం మళ్ళీ పుడతామా? ఒక్కసారి పుడతాం. ఆ పుట్టిన జీవితాన్ని సార్థకత చేసుకుంటూ బాగుంటుంది. మన కోసం ఆలోచించేవాళ్ళు, మన కోసం ఏడ్చేవాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. వాళ్ళందరినీ కాదని కాలుతో తన్నినట్టుగా వెళ్ళిపోయి అవన్నీ ఎందుకండి, ప్రాణాల మీదకి తెచ్చుకోవటం. దయచేసి విమర్శిస్తున్నాను అనుకోవద్దు, కానీ నేను మంచి చెప్తున్నాను. మంచిగా వద్దు, అలాంటి దగ్గరికి, అంత జనం ఉన్న దగ్గరికి, క్రౌడ్ ఉన్న దగ్గరికి వెళ్ళొద్దు అనవసరంగా. ఏది వచ్చినా కానీ వెళ్ళిపోతారండి హడావుడి. భద్రాచలంలో రాముల వారి కళ్యాణం అయితే అక్కడికి వెళ్ళిపోతారు, గుంపులు వెళ్ళిపోతారు. అదేం కాదు, ఎక్కడికన్నా ఏదన్నా చిన్నది హడావుడి ఉందంటే చాలు అందరూ వెళ్ళిపోతారు కంగారుగా. ఎందుకో నాకు అర్థం కాదు. హాయిగా ఇంట్లో ఉండి టీవీలో చూసుకుంటే ఎంత బాగుంటుందో. ఎందుకో పొద్దున్నే పేపర్ చూస్తే నాకు అలా అనిపించింది. పేపర్లో అసలు ఎవరెవరు చనిపోయారు, విశాఖపట్నం వాళ్ళు 3-4 చనిపోయారు.
వాళ్ళ తాలూకా పిల్లలు ఏడుపులు, భర్తల ఏడుపులు, తల్లిదండ్రుల ఏడుపులు అవన్నీ పేపర్లో చూస్తున్నాం, టీవీలో చూస్తున్నాం. నిజంగా చాలా కష్టం అనిపించిందండి నాకు. అర్ధంతరంగా చచ్చిపోయారు. నిన్నటిదాకా శుభ్రంగా ఉన్నవాళ్ళు ఇవాళ లేరు అంటే ఎంత బాధగా ఉంటుందో ఆలోచించండి ఒకసారి. వాళ్ళు ఎవరో నాకు తెలియపోయినా కానీ నిజంగా చాలా అన్యాయమైన విషయం. చూడండి, వేడి అన్నంలో నెయ్యి వేసుకుని చక్కగా కారం కలుపుకుని అలా హ్యాపీగా ఒక ముద్ద తింటే ఉంటుంది. సూపర్ అంటే సూపరు. అబ్బా, సూపర్ అనిపించింది నిజంగా. ట్రై చేయండి. దీనికి ఏదో కష్టపడక్కర్లేదు. మన ఇంట్లో కూరల కారం ఉంటుంది కదా, కూరల కారం, కొద్దిగా వెల్లుల్లిపాయలు, జీలకర్ర వేసి కొద్దిగా ఉప్పు వేసి దంచేయండి. కొంచెం లేకపోతే మిక్సీలో వేసేయండి, దంచకపోయినా మిక్సీలో వేసేయండి. వేసేసి అది కొంచెం నెయ్యో నూనె కలుపుకుని వేడి వేడి అన్నంలో కలుపుతానండి. అద్భుతంగా ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. చూసారా, అప్పడంతో చక్కగా తింటున్నాను. గరికపాటి నరసింహారావు గారు చెప్పారండి ఒకసారి, ఏంటి అక్కడికి వెళ్ళి పుణ్యం వస్తుంది అనేసి పరిగెడతారంటే వెళ్ళేవాళ్ళు పాపాత్ముల అంటే ఆయన విమర్శించారు చాలామంది. ఎలా అంటే ఈయన క్రిస్టియన్ ఏమో అందుకని ఇలా అంటున్నాడు అనేసి. మంచి చెప్పిన వాళ్ళు ఎప్పుడూ చెడ్డోళ్ళే మనకి. ఇప్పుడు వెళ్తే ఇలా జరుగుతుంది కాబట్టి అంటే మొన్న ఎవరో ఒక ఆయన కుంభమేళాకి వెళ్ళొద్దు, లేకపోతే ఇక్కడ కాశీకి వెళ్ళొద్దు, కాశీలో చాలా జనం ఉన్నారు, చాలా భయంకరంగా ఉంది ఇక్కడ పరిస్థితి, ఏం బాగాలేదు అని అంటే ఆయన్ని కింద కామెంట్స్ చూస్తే ఆయన్ని అన్నారు ఏంటంటే, పోన్లే బ్రదర్, ఇక్కడున్నా చచ్చిపోదాం, అక్కడికున్నా చచ్చిపోదాం, ఎలాగైనా చచ్చిపోదాం, ఏం పర్వాలేదు, ఇక్కడ కాశీలో చచ్చిపోతే మంచిదే కదా, అక్కడికే వెళ్ళి చచ్చిపోతే ఏం పర్వాలేదులే, వెళ్ళొద్దని చెప్పొద్దు బ్రదర్ అని ఒకళ్ళు, వెళ్ళొద్దని చెప్పడానికి మీరెవరండి అని ఒకళ్ళు, ఉంటే ఉంటుంది, క్రౌడ్ ఉంటే ఉంటుంది, వెళ్తే వెళ్తాము, ఏమైంది, సంవత్సరానికి ఒకసారి కదా వెళ్ళేది అనేసి ఒకళ్ళు. ఇట్లా అన్నీ నెగిటివ్ కామెంట్సే. వెళ్ళేవాళ్ళు వెళ్ళండి, చచ్చిపోయేవాళ్ళు చచ్చిపోండి, ఇంకేం చేస్తాం, ఎవరు ఏం చేయలేం. కనుక కుంభమేళాలు అవి ఆలోచించుకుని వెళ్ళండి. మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి, కానీ పుష్కరాలు పర్వదినాలు వదిలేసి మిగతా రోజుల్లో ప్రశాంతంగా ఉన్నప్పుడు ఏదో ఎంచుకున్నా వెళ్ళండి. లేకపోతే ఎందుకు అనవసరంగా ప్రాణాల మీద తెచ్చుకోవడం. లేదంటే క్రౌడ్ మేనేజ్ చేసుకునే కెపాసిటీ అన్న ఫస్ట్ జిమ్కి వెళ్ళి వాళ్ళైతే పరిగెట్టి ట్రాక్లు వేసుకుని పరిగెట్టి అట్లా చేసుకున్న కెపాసిటీ తెచ్చుకుని అప్పుడు వెళ్ళాలి అలాంటి దగ్గరికి. అనవసరం అవన్నీ. అయిపోయింది నా భోజనం చక్కగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. చాలా సింపుల్ వీడియో చేశాను ఈవేళ. నెక్స్ట్ పెరిగేసుకుని తింటే నా భోజనం